పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టము శ్రీరామవాచ. క్రమాత్ సమాధానతరో రాజీవ ఫలశాలినీ సలతా కుసుమాం బ్రూహి సత్తాం విశ్రాంతిదాం మునే. క్రమాత్ సమాధానతరో రాజీవ ఫలశాలినీ సలతా కుసుమాం బ్రూహి సత్తాం విశ్రాంతిదాం మునే. హే మునీంద్ర, వశిష్ఠ మహర్షి ఈ యొక్క పరమ విశ్రాంతిదాయకమైనటువంటిది ఏమి? సమాధి రూప ఈ వృక్షం యొక్క స్థితిని గూర్చి ఒక క్రమముగా వర్ణించి చెప్పుడు అన్నారు. పరమ విశ్రాంతిదాయకమైనటువంటిది ఏమిటది? ఆ సమాధి. అటువంటి సమాధి రూపం వృక్షం యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందో అదొక్కసారి వర్ణించండి. ఇంకా అది ఏంటి మరి? సలతా కుసుమాం బ్రూహి, జీవిత పర్యంతము కూడా సత్ఫలములను కలుగు చేయనిది ఏమి? లతా పుష్పాది సహితమైనటువంటిది, పరమ విశ్రాంతిదాయకమైనటువంటిది ఆ సమాజ రూప వృక్షం యొక్క స్థితిని చెప్పమని చెప్తున్నాడు. శరీరాన్ని ఒక వృక్షంగా పోల్చి 15వ అధ్యాయంలో చెప్పినారు. ఊర్ధ్వమూల మదశేఖ మత్స్యత్వం ప్రాబులు. మరి సమాధి కలిగినటువంటి దీని స్థితి, ఈ వృక్షం యొక్క స్థితి ఏమిటి అని అడుగుతున్నాడు. అయిందా? శ్రీ వశిష్ఠవాచ. యథా కథంచిత్ ఉదితం దుఃఖేన స్వయమేవ చ సంసారవన నిర్వేదం బీజమస్య విదుర్బుధాః. ఓ శ్రీరామచంద్ర చెప్తున్నారు, దుఃఖేన స్వయం, దుఃఖము సంప్రాప్తించవలను గాని లేక స్వయముగా గాని ఏదో ఒకటి కారణం. పూర్వజన్మ సంస్కారము ఉన్నదనుకోండి, అప్పుడేమవుతుంది అంటే స్వయంగా జ్ఞానం మనకి కలుగుతుంది. స్వయంగా లేదు, తీరని కష్టాలు వచ్చాయనుకోండి, అప్పుడైనా సంపూర్ణమైన వైరాగ్యం వచ్చేస్తుంది. అర్థమైంది కదా? ఏది నాళ్ళు ఏమొచ్చింది రేహా అని ఒక వైరాగ్యం వచ్చేసి, ఆ వైరాగ్యంతో కొంతమంది కాస్త పూర్వాభ్యాస పుణ్యబలం కొంచెం ఉంటే వాళ్ళు వెంటనే ఉత్తమోత్తమైన వేదాంతం దిగిపోతారు. అలాంటి వైరాగ్యం వచ్చిన వాళ్ళు కొంతమంది దేవుడు కూడా నాస్తికుడు అన్నటువంటి, లేడు అన్నటువంటి అభిప్రాయంతో అవి ఎదజంది దుఃఖాలు పాలైపోతారు. అర్థమైంది కదా? కొంతమంది ఏం చేస్తారు, విఘ్నాలు కలిగేటప్పుడు దేవుడిని విసర్జించుకుంటూ అధోగతికి పాలైపోతారు చాలా మంది. కానీ కొంతమంది వైరాగ్యం వచ్చి ఆ భగవంతుని ఆశ్రయిస్తే ఏమైనా మనకు లాభమేమో అని చెప్పి, ఇంతవరకు మనం అనేక పనులు చేసినాం కానీ ఈశ్వరుని మనం ఆశ్రయించలేము. ఆయన ఆశ్రయిస్తే మంచిది ఏమో అడిపోతాడనమాట వైరాగ్యం. వాడు ఏమైపోతాడు? మహా తపస్వి అయిపోతాడు, వాడు జ్ఞాని అయిపోతాడు. అర్థమైందా? అందుకని ఎవరికి ఏ విధంగా ఆత్మజ్ఞానం కలుగుతుందో చెప్పగలమా? యుద్ధం అన్నటువంటిది చేయడానికి ఉత్సాహంతో పోయినారు. అందులో ఆయనకి మోక్ష సామ్రాజ్యమైన జ్ఞానం కలిగిపోయింది అర్జునుడికి. దుఃఖం కలిగింది, జ్ఞానం కలిగిపోయింది. అదందరికీ కలుగుతారా? అందుకని కొంత మనం ప్రతి వారికి కూడా సహజ స్వభావంగా కొంత భగవన్నామాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉంటుందా? అయింది కదా? అది ఊరు పెట్టదు. అది ఎప్పుడైనా మనకి ఒక విషాద అవస్థలో కూడా
మనకు భగవంతునికి చేరడానికి ఒక అవకాశాన్ని ఇప్పిస్తుంటాయి. ఇప్పుడు ధనవంతుడికి అంత డబ్బు అయిపోయింది అనుకున్నా ఏదో చెక్క ముక్క ఉంటాయి, అది చివరికి వాడిని నిలబెట్టేసి కాలం గడిపేస్తూ ఉంటాం. ఆ ప్రకారంగా మనం ఆ భగవంతుని యొక్క నామాన్ని, భగవంతుని యొక్క రూపాన్ని, భగవంతుని యొక్క ధ్యానాన్ని శీలిస్తూ ఏదో సమయంలో ఉన్నాం అనుకోండి, భయభీతులు వచ్చినప్పుడు కూడా ఇంకా మనం భగవంతుని నామ స్మరించకపోతే మనం మామూలు అప్పుడు స్మరిస్తాం. అందుకని ఆ విషాదాన్ని వచ్చినప్పుడే కొంతమంది అదృష్టవంతులు అయిపోతారు, కొంతమంది దురదృష్టవంతులు అయిపోతారు. అర్థమైందా? ఆ విషాదం వచ్చి అర్జునుడు అదృష్టవంతుడు అయిపోయినాడు, ఏమైనాడు, చక్కని స్థితిని పొందేశాడు. అందుకు అడుగు అంటున్నారు రామచంద్ర, దుఃఖముల మీద దుఃఖం వచ్చి సంప్రాప్తిస్తున్నా, అలాగే స్వయంగా ఏదో ఒక విధంగా ఉదయిస్తున్నా ఈ సంసారం అనే అరణ్యం ఉందల్లా ఏమి పరమ వైరాగ్యమే ఈ సమాజ వృక్షానికి బీజము అన్నారు. ఇప్పుడు ఈ సమాజ వృక్షానికి ఏమిటి ఆకులు, ఏమిటి రెమ్మలో ఇప్పుడు చెప్పుకొని వెళ్తాడనమాట. అర్థమైందా? ఈ సమాధి అంటే ఏమిటి? ఏకాగ్రత చిత్తముతో కూడినది, ఒకే ఒక్క ధ్యేయ వస్తువుని ఆశ్రయించుకొని ఉన్నది. అర్థమైంది కదా? సమాధి అంటే ఇంకా అర్థం ఏమిటి? ఒకే ఒక ఆత్మస్వరూపాన్ని మనం అనుకుంటాం, లేదా రాముడు కృష్ణుడు ఒకడు అనుకుంటాడు. దేని ఎందుకు ఒక ఏకాగ్రతని సమాధి. కాబట్టి ఈ సమాధి వృక్షమునకు బీజమని విద్యలో పేర్కొని, ఏది బీజం సమాధి వృక్షానికి? పరమ వైరాగ్యం. అర్థమవుతుందా? శుభజాలహలాకృష్టం రసాసిక్తమహర్నిశం ప్రవహచ్చ శ్వనాకుల్యం ప్రవహశ్వసనాకుల్యం క్షేత్రమస్య విదుర్బుధాః. చెబుతున్నారు అయ్యా, మరిప్పుడు ఈ క్షేత్రం, ఈ సమాజ వృక్షం అనే బీజానికి పరమ వైరాగ్యమే దీనికి బీజం. బీజం అంటే ఏమిటి? విత్తనం. అయిందా? విత్తనం. మరి విత్తనం అయితే మరి విత్తనం ఎప్పుడు వేస్తాం భూమిలో? దున్నేస్తాం. అంత మనం దున్ని వేస్తాం. ఆ దున్నడం ఏంటంటే ఈ బీజానికి శుభకర్మలనే నాగల్లచే. అయింది కదా? దీనికి నా దున్నడం ఏమిటి? శుభకర్మ. మంచి కర్మలు చేస్తూ ఉంటున్నారు మనం ఎప్పుడు కూడా. మంచి కర్మలు ఏమిటి? మంచి కర్మలు మనం చేసే మంచి కర్మలు, మన వలన ఒకరికి అపకారము కలుగుకూడదనే కర్మ ఉంది కదా, అది ఇంకా మంచి కర్మ. అర్థమైంది? మనకి వాళ్ళ ఎవరికి హాని కలగకూడదు, అది అనమాట. అది ఒక ఉండాలి మనం. హాని కలగకూడదంటే ఎట్లా మరి? ఆ హానికి సంబంధమైనటువంటి పనుల్లో కర్మలు వచ్చేటప్పుడు ఓర్పు మనకుంటే పక్కవారికి హాని కలగదు, లేకపోతే హాని. ఓ మాటకు ఓ మాట సమాధానం చెప్పాడనుకోండి, వచ్చేసింది, నేను ఎంతలో వారిని నాకు సమాధానం చెబుతావా అంటాడు. అయిపోయిందా? అర్థమైంది కదా? మరి ఇంకేం వచ్చింది? అప్పుడు ఏమైపోయింది? ఇది ఒకదానికి ఒకటి వచ్చి అల్లకల్లోలు అయిపోయింది. అందుకని మనం ఒక క్రమంగా ఒక సాధనలో దిగుతున్నాం కాబట్టి మనకుండాలి జాగ్రత్త. బయట వాడికి ఇది అవసరం లేదు. ఏమంటారు? బయట వాడికి ఇది ఎందుకో? దేనికి వెళ్ళాడు ఆ జాగ్రత్త వాడికి ఉండాలి, కానీ ఇంకోటి ఉండొచ్చా? అందుకని చెప్తున్నాడు. అందుకని ప్రతిదీ మన ఊరు కూర్చొని జపం చేస్తే ఏదో నామం చెప్పిస్తే అదే కాదు శుభకర్మ. ప్రతి విషయములో కూడా మన వాక్యం వల్ల ఇతరులకు బాధ కలుగుతుందా, మేలు కలుగుతుందా, ఇది ఊహించాలి. అది అనమాట. శుభకర్మ శుభకర్మ అని కర్మలు ఎలాగా చేస్తాం, ఇవి ఎలాగ శుభకర్మ లిస్ట్ ఎలాగా చెప్పుకుంటాం, కానీ ఇది సూక్ష్మంగా గ్రహించుకోవాలి మనం. ఇది అనమాట. బజార్కి వెళ్ళాం, నాకు పండ్లు మంచి తెమ్మన్నారు.
పక్క వాళ్ళు కూడా పండ్లు తెమ్మన్నారు. సరే తెచ్చాడు. ఒక పేడేమో చాలా బ్రహ్మాండ పండ్లు ఉన్నాయి, ఇంకో పేడేమో సగం సగం వాడిపోయినట్టున్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం మనము? మనకేమో మంచి పేరు పెట్టుకుంటాం, అయ్యో భయ్యా దీనివి జరిగినాయి, పోనీలు ఏదో ఒకటి తెచ్చినావులే నా సంతోషం. కానీ మనంతరాత్మలో ఏది శుభకర్మ ఏదో అశుభకర్మ? మనము ఇతరులకు ఎప్పుడు ఏమి అది అప్పుడు వాళ్ళకి మంచి ఇచ్చి మనకు చెడ్డగా ఇచ్చుకోవాలి. లేకపోతే ఇందులో సగం అందులో సగం, వాళ్ళకి సగం మంచి వాళ్ళకి సగం చెడ్డ ఇచ్చి మనసు ఉంటే అది శుభకర్మ. ఇదన్నీ మంచివన్నీ ముందు ఏరుకొని పడేస్తారు కొంతమంది. సొంతలోకి పోతారు కదా, ఒరే బాబు కూరగాయలు తేరా అంటారు. పూర్వం మాకు కూడా తెచ్చి అంటారు. వీడు తెచ్చేటప్పుడు ఏం చేస్తాడు? ఆ మంచి వాళ్ళ పొట్లేకేసుకుంటాడు మొత్తం. ఇక ఆ చెత్త చెదారు ఉంటాయి కదా, అది తెచ్చి పెడతాడు తిరిగి. మనల్ని నమ్మి ఒకటి ఇచ్చిన తర్వాత ఇది శుభకర్మ చెడ్డ కర్మ? ధ్యానం కర్మలు ఉన్నాయి తర్వాత సంగతులు. ముందు ఆచరణాత్మకంలో ఉండాలి. ఇంకేంటి? ఇప్పుడు మనం 3 రోజులు పెట్టుకొని అది పాసి పెట్టిపోయిన తర్వాత ఆ పని మనిషికి ఇస్తామా? శుభకర్మ. ఇక మనకు తెలిసి మనకు రోగాలు వస్తాయని డాక్టర్ చెప్తాడు కాబట్టి, ఆ రోగం వచ్చి వచ్చినా పర్వాలేదు కాబట్టి వాళ్ళకి ఇదే కర్మ. ఇదే శుభకర్మ. అది ఏమంటారు? అందుకని ఇతరులకి ఇచ్చే వస్తువు ఎప్పుడు కూడా ఏముండాలి? మంచిది ఇవ్వాలి. ఇతరులకి ఇచ్చే వస్తువు ఎప్పుడు మంచిగా ఉండాలి. అది మనకు హానికరమైంది తెలిస్తే ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళాలి డబ్బాలా పడియాలి. ఇంకా ఏదో శుభకరం అంటే మన కూర్చోవరు ధ్యానం చేయొచ్చు కాదు. ఆ భావన అన్నటువంటిది ఎప్పుడు కూడా మనస్సులో ఒక వస్తువు ఉంటుండాలి. భావన అంటే ఉంటుంది. ఒక కర్మ చెప్తారు పెద్దవాళ్ళు, ఆ కర్మ మనం చేయాలని దీక్ష ఉండాలి. అర్థమైంది కదా? మనం చేసింది శుభం ఇది అశుభం అన్న భావన ఏమంటారు? అదేమిటంటే ఆ స్వభావ బుద్ధి ఉంది కదా, అది ముందుకు వెళ్ళనివ్వదు. ఏం చేసేది ఏదో గొప్ప అనుకుంటారు. అది ఉండకూడదు. ఇవన్నీ ఏమిటి? శుభాలంటే ఊరికి జపము ధ్యానం కూర్చుంటారు. అవి ఎలాగ శుభకర్మలే. ప్రతి ఆచరణ మనం నడుస్తూ ఉన్నా నడకలో కూడా గట్టిగా అడిగిస్తే ఏదైనా వచ్చేమో సరిపోతుందేమో అని అర్థమైందా? దాన్ని చూసుకొని నడిస్తే శుభకర్మ అయింది. కర్మ అంటే పని కదా. అది చూడకపోతే ఏమైంది? పాపకర్మ పోతుంది. అది ఏమంటారు? అది అందుకని మనం పనులతో చేయించుకోవాలి. చేయించుకున్నప్పుడు మరి పని చేయడం అవదు, చేయించుకోవడం కాకపోదు. దాన్ని ఎలా చేయాలి మరి? వాళ్ళకి కష్టపెట్టకుండా మనం నష్టపోకుండా, అర్థమైంది కదా, ఆ ప్రాక్టీస్ మీద చేయించుకోవాలి. అదే కర్మ అయితే శుభకర్మ. ఇవన్నీ ఇక శుభకర్మలు ఇంకేమిటి? జపము, ధ్యానము, ఇక పూజ, పరోపకారము, ఇవన్నీ ఏమిటి? నాగల చేత మనం రుణాల భూమిని. సమాధి అనే బీజము వృక్షము మనకి బాగా పెరగాలి అంటే సమాధి అనే వృక్షము శాఖోపశాఖలుగా పెరగాలి అంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటి భూమిని సాగు చెయ్యాలి. ఇంకా దానికి ఊరక సాగు చేశాం. ఇప్పుడు ఊరక అయిపోద్దా? దానికి ఏం పోయాలి? జలం పోయాలి. అదేందా? దానికి ఎప్పుడు తడి ఉంటుండాలి. ఏ జలం ఉండాలి? శాంత్యాది జలము. శాంతము, దాంతము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ శాంతిమైనటువంటి ఈ జలం దానికి పోస్తుంటుండాలి. అది ఇంకా దానికి ఏమిటి? చిన్న చిన్న కాలువలు ఉండాలి నీళ్ళు తాగడానికి. అదేమిటి? ప్రాణాయామం అనే కాలువలు, పిల్ల కాలువలు దాంతో ద్వారా అది ఏర్పాటు చేసుకోవాలి. ప్రాణాయామం చేస్తాం కదా మరి కొంతమంది. అందుకని ప్రాణాయామం రాని వాళ్ళు నాడీ శుద్ధి చేసుకోవాలి. ఒక ఎడముక్కలు గాలి పీల్చుకోవడం, కుడి ముక్కులు వదలడం, కుడి ముక్కులు పీల్చడం, ఎడముక్కలు ఇలాగా మనం 3-4 సార్లు రోజు అభ్యాసం చేసుకోవాలి. ఇక
దానికి అవి దీనితో ఎప్పుడైతే కాలువలతో కూడుకున్నటువంటి చిత్తమే సమాధి వృక్షస్య క్షేత్రమని తత్వజ్ఞ. ఈ సమాధి వృక్షమునకు ఇది ఒక క్షేత్రం అన్నమాట. క్షేత్రం అంటే ఏమిటి? భూమి. చిత్తమే ఈ పిల్లకాలుతో కూడుకున్న చిత్తం ఉంది కదా, ఈ చిత్తం ఏమిటంటే ఈ సమాధి వృక్షానికి ఒక క్షేత్రం అన్నమాట. ఇక్కడ ఉండాలి కదా, భూమి ఉందా లేదా? క్షేత్రం అంటే పుణ్యక్షేత్రం కాదు ఇక్కడ. ఈ భూమి సమాధికి భూమికి ఏమిటంటే చిత్తం. సమాధి భూమికి ఏమిటి? భూమి చిత్తం అన్నమాట అని ఈ విధంగా తత్వజ్ఞులందరూ కూడా చెప్పి ఉన్నారు. ఇంకా తప ప్రకార దానేన పదార్థ ఘటన ఈషితై తీర్థాయతన విశ్రాంతి వృత్తి విస్తార కల్పనై తప ప్రకార దానేన. ఇంకా చెప్పారు, తపస్సు చేతను, దానము చేతను, అర్థమైందా, అమానిత్వాది గుణముల చేతను, ఏమి ఇంకా తీర్థము, ఆశ్రమాది పుణ్యప్రదేశము నివాసము చేతను ఈ వైరాగ్య రూప సమాధి అనే బీజాన్ని రక్షించుకోవాలి. తపస్సు చేసుకోవాలి. అర్థమైందా? తపస్సు తపస్సు అంటే ఒక నియమం ఉండాలి. ఒక భోజనం నియమం తపస్సు, ఒక స్నాన నియమం ఒక తపస్సు, ఒక ధ్యాన నియమం ఒక తపస్సు, ఒక పూజా నియమం ఒక తపస్సు, ఒక సంకీర్తన నియమం ఒక తపస్సు. అర్థమైందా? ఇవన్నీ ఏమిటి? తపస్సు. ఇవన్నీ ఏమిటి? తపస్సులు అన్నమాట. ఇవన్నీ మనకి తపో నియమాలు ఉండాలి. కాబట్టి మరి తపం చేసేవాడికి ఏమిటి? భోజన నియమం, ఆహార నియమం ఉండాలి. అసలు ఆహార నియమే ఒక తపస్సు. ఒక నియమితమైన కాలముల ఆహారము తిన్నామనుకోండి, ఒక నియమంగా తిన్నామనుకోండి, దానివల్ల ఏమిటంటే తినరాని తినకుండా తినదగినది మనకి ఎంత పరిణామం తింటే దానివల్ల మనస్సు ఏమవుతుంది సార్? ప్రశాంతం అయిపోతుంది. తింటే కారం తినేసి, ఉప్పు తినేసి, ఇక నూనె తినేసి ఏమవుతుంది? ఇదంతా దాహం పుట్టేసి కొన్నమతి ఓడబెట్టేస్తుంది. అర్థమైందా? అందుకని ఆహారమేవ మనః. ఏమిటి మనః? ఆహారమేవ మనం తినే ఆహారమే మనస్సుగా మారుతుంది. కాబట్టి ఆ ఆహారం మనం ఏం తినాలి? సాత్విక ఆహారం తినాలి. అర్థమైందా? సాత్విక ఆహారం. సాత్విక ఆహారం తింటే ఏమి లాభం? సత్వ సంజాయితే జ్ఞానం, జ్ఞానాన్ని ముక్తి. అందుచే తపస్సు ఉండాలి. అర్థమైందా? మానవుడికి ఈ తపస్సు అనే ఏమి సుగుణములు అమానిత్వాది గుణముల చేతను దాన్ని రక్షించాలి. ఏమంటారు? ఒక ఇది మనం వేసాం బీజం, దానికి ఎరువులు వేయద్దు పేడ. ఇప్పుడంటే గోమరి ఇవి ఎక్కడ ఉన్నాయి? ఆ పేడ గత్తం అన్ని తీసుకొచ్చి ఎరువులు వేస్తారన్నమాట. మరి దీనికి ఎట్లా అభివృద్ధి చెందాలంటే దీని చేత రక్షించుకోవాలి. చుట్టూ కంచి కట్టాలి. అయింది కదా, చుట్టూ కంచి కట్టాలి. దీని చేత మనం రక్షించుకోవాలి. మరి ఏమిటంటే ఈ సమాధి బీజం మనకు ఒక నియమం ఉండాలి. అశ్రేయ నియమం వినా ఏం నియమం వినా శ్రేయస్సు ఎవరికి ఎంతవరకు కలగలేదు. ఆహార నియమం ఉండాలి, వ్యవహార నియమం ఉండాలి. రెండూ కూడా ఉండాలి. ఇంకా ఏమిటి ఉండాలి? దానము చేతను. దానము కూడా చూసి త్యాగం ఉండాలి మానవుడికి. అర్థమైంది కదా? మనకి ఒక 100 రూపాయలు తెచ్చుకున్నా, ఒక 5 రూపాయలు తీసుకోవడానికి వేసుకోవాలి. 5 రూపాయలు వెయ్యాలి. వెయ్యిపోతే అట్లా చెప్పండి. ఎప్పుడో వేసుకునేది ఇప్పుడు మనకు వస్తూ ఉంది. అర్థమైందా? అది ఎప్పుడో వేసుకున్నా, ఇప్పుడే వస్తుంది అదే. ఇప్పుడు మళ్ళీ ఇతను వేసుకోవద్దా? అంతా అంటే వేసుకోలేదు. కనీసం రూపాయికి ఒక 20 పైసలు కేటాయించుకున్నాడు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి శాస్త్రంలో. ఇప్పుడు 20 పైసలు కేటాయించడం అవుతారా? కనీసం మనం దానం అనేది ఒక 5 పైసలను తీసుకోవాలి. అప్పుడప్పుడు నెలకో ఒక 15 రోజులకో ఏదో 10 మందికి మనం చేస్తూనే ఉంటుంటాం. ఇప్పుడు మనం చేసినా చేయకపోయినా మనకేమో ఆ చేసినా అన్నే మేడలు అవుతాయి, చేయకపోయినా అన్నే మేడలు ఉంటాయి. వాళ్ళకి మనం చేశాం కదా అని మన మేడలు తగ్గుతాయి? చెప్పండి తగ్గుతాయా? ఈ 5 రూపాయలు మేడ తగ్గిపోద్దా? అవి చేసుకుంటే ఏమిటి? అది మళ్ళీ జన్మకి బ్యాంకులో వేసుకోవాలి.
శాస్త్రం చెప్పింది అదాన దోషేన భవే దరిద్ర. దానం లేని కారణంగా ఏమవుతుందంటే వచ్చే జన్మ దరిద్రుడైపోతాడు. దరిద్ర దోషేన కరోతి పాపం. ఆ దరిద్ర దోషం వచ్చింది అనుకోని ఏం చేస్తాడు, ఆ కొట్టుకాడికి వెళ్తాడు, అక్కడ అటు ఇటు తిరుగుతాడు, సంచి పట్టుకుపోతాడు, అక్కడ వంకాయలు బీరకాయలు బెండకాయలు ఏది వేసుకొని పట్టుకొనే పోతూ ఉంటాడు. అర్థమైందా? మరి ఏమవుతుంది? దరిద్ర దోషం. మళ్ళీ దరిద్ర కరోతి పాపం. పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర. అయిందా? ఇప్పుడు ఓ భిక్ష మన ఇంటికి వచ్చాడు అనుకోండి, మన దృష్టిలో వాడేటి 30 సంవత్సరాల వయసులో ఉన్నావు, పని చేసుకోకూడదా? వాడి పని వీడికి ఎందుకో, పని చేసుకోకూడదా అంటే వీడికి ఎందుకు కూడదా? అందుకే వివేకానంద చెప్పినాడు, మన ఇంటికి వచ్చిన భిక్షగాడు మనకు అడుగు కూడా రాడు పోవయ్యా అన్నాడు వివేకానంద. దేనికి వచ్చిందంటే వాడు గుర్తు చేయడానికి వచ్చాడట. పూర్వజన్మంలో నేను ఎవరికి పెట్టకుండా దరిద్రుని అయిపోయాను అడుక్కుంటున్నాను, ఈ జన్మలో నువ్వు పెట్టి ధనవంతుడిగా ఉండు, నాలా పెట్టకుండా దరిద్రుడు కావుగని గుర్తు చేయడానికి వచ్చినాడు అన్నాడు ఆయన. అర్థమైందా? మరి వాళ్ళ భావానికి మన భావానికి ఎంత ఉంటుంది చెప్పండి? ఏమైందా? నీ కళ్ళు లేవా, కాళ్ళు లేవా, ముక్కు లేదా, నోరు లేదా? ఇలాంటి వాడు అడుక్కోవడానికి రావచ్చునా అని మనం మొదలెడతాం. వాడే లేకపోతే మనం దానం ఎవరు చేస్తాం? దానం పుచ్చుకొని లేకపోతే మనం ఎవడో దానం చేస్తాం చెప్పండి? ఎవరు చేస్తాం? మరి దానం పుచ్చుకునే వాడి పాత్ర వచ్చినప్పుడు విచారం ఎందుకు చెప్పండి? అంత విషయం అనలేదు కదా. నీకు రూపాయి ఉంది, 5 పైసలు వెళ్ళాయి, 95 పైసలు పెట్టుకో. ఈ 5 పైసలు నీ వెంట వచ్చేది, ఈ 95 పైసలు నీ కొడుకులు నీ కోడళ్ళు తినేస్తారు. అర్థమైందా? మీకు కథ చెప్పాను కదా. ఒకరు ఏం చేసి అనగా చచ్చాడు. చచ్చిపోయిన వెంటనే అందరూ ఏడుస్తూ ఉన్నారు. వాడే ఏమధర్మరాజు ఒక్క కొట్టి పట్టుపోయినారు. వాడు ప్లేట్ ఏమో రిపేర్ వచ్చింది. ఒక 5 నిమిషాలు మళ్ళీ వచ్చినారు. ఎక్కడికి? ఇక్కడికి, ఈ శవంలోనికి. పోయిన శవం కదా, ఏడుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దహనమా? ఎప్పుడైనా కదా దహనం. కాబట్టి ఇదిలోకి వచ్చాడు. వచ్చిన వెంటనే లేచి కూర్చుండిపోయాడు. ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి. ఎందుకు ఏడుస్తున్నారు? ఈ అర్థానికి ఏమైనా మీకుందా? అది అర్థానికి ఏమైనా ఒక విధానం ఉండాలి కదా. ఎందుకని ఏడుస్తున్నారు? నేనేమో ఇంచుమించు ఒక 1000 కేజీలు బంగారం గడించాను. పెట్రోల్ చూసుకోండి. నేనేం పట్టుకొని ఏడుస్తున్నారు మీరు ఇప్పుడు? ఏం పట్టుకుపోయి 100 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టుపక్కలన్నీ కొనేసి పెట్టేసిన. అర్థమైంది కదా. ఒక్క ముక్క పట్టైనా ఎందుకు ఏడుస్తున్నారు? ఆ బ్యాంకులో ఉన్న డబ్బులు అందులే కదా ఉన్నాయి. ఏమో గ్లాసులా చెంబులు ఏదో చెంబు కొట్టిపోయాను మీరు ఏడవడానికి. ఎందుకు ఏడుస్తారు? నేను ఏడవాలి. అర్థమైందా? నాళ్ళు కష్టపడి ఓ పిల్లికి కూడా భిక్షం పెట్టుకుంటా. అర్థమైంది కదా. అదే రా అనుకుంటా నా జీవితం గడిచిపోయింది. నేనే అంటా మనిషి మీకేం పట్టిందరా అని ఇక్కడికి అందరూ పెట్టిపోయినా. వాడికి అప్పుడు జ్ఞానం కలిగింది అమ్మాడు మనిషికి. అర్థమైందా? వాడు అప్పుడైనా అనుకున్నాడు, ఇప్పుడైనా భగవంతుని తలుచుకుంటే మంచిది కదా అని అనుకున్నాడు. వాళ్ళు రిపేర్లోనే ఉన్నారు. ఎవరు ఏం కాదు. ఈలోగా ఇది భగవంతుని ప్రార్థించిన అవసాన సమయంలో అంతకాలేచి మామీవ స్వన్ముక్త కలి ఫలం అన్నాడు కదా. ఎప్పుడు శిష్యుడు పరిగెత్తినిపించినాడు. అంత అదృష్టవంతుడు. ఈ ఆలయం రిపేర్ అవ్వలేదు, నేను పేట మీద పట్టుకున్నాను. అందుకని మనం భగవన్ నామాన్ని ఎప్పుడు విడువకూడదు. ఏదో తోచిన కాడికి దానం అనేది మానకూడదు. పేదవాళ్ళు ఉంటారు పక్కనే రోడ్డు మీద, ఏదో ఒకటి వాళ్ళకి మనం చేస్తూ ఉంటున్నారు. అర్థమైందా? అది చెప్తున్నాడు. ఇది ఎందుకు అంటే మనకి ఈ వైరాగ్య రూప సమాధి బీజం దీని చేత సంరక్షించబడుతుంది. మీ ఉదయనే చీమలకు కొంచెం పంచదార వేయండి, ఆ చీమలు ఆనందంగా ఉంటాయి. ఆ ఆనందంతో మనకి ఆనందం చేకూరుతుంటుందా. ఎవరికో పట్టిన భోజనం పెట్టారనుకోండి, వాడు ఊరికి పోతారా? చిన్నవాడు అన్నదాత సుఖీభవ అంటారు. మరి ఆనందమే కదా మనకి. ఏమంటారు? అది అందుచేత చెప్తున్నారు. ఈ ప్రకారముగా నీకు ఆ సమాజ రూప బీజాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలంటే, ఆ ఏకాగ్ర స్థితిని పొందాలంటే ఇవి దానము చేతను, అమానిత్వాది గుణముల చేతను, తీర్థ ఆశ్రమాది పుణ్యప్రదేశములందరూ నివాసం చేతను. అప్పుడప్పుడు ఎందుకంటే తీర్థములందు ఆశ్రమాలు ఎందు పుణ్యప్రదేశం నివాసం చేస్తున్నారు. ఎందుకు అంటే అక్కడ నిత్యము కూడా ఒక ఆధ్యాత్మిక సత్సంగాలు ఒక పూజాదులు ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ మంచి ఏమవుతుంది మనకి? అక్కడ వాసన గులాబీ పూలు వాసన వచ్చిందంటే ఆ వాసన మనకేమవుతుంది? ఎక్కడన్నా లోపలికి వస్తూనే ఉంటుంది. మంచి దుర్గంధం ఉంటే దుర్గంధం వస్తుంది. కాబట్టి
అందుకు అప్పుడప్పుడు ఒక విజయ ప్రదేశాలు మంచి మంచి ఆశ్రమాలకి పోతూ ఉంటుండాలి సంవత్సరానికి ఒకసారి. పోతూనే ఉంటుంటా యాత్రలకి తీసుకెళ్తాం. కానీ అందరూ వస్తారా? ఎన్నో పనులు అంటారు, వచ్చే ఆ పనులు పాడు పనులు ఎప్పుడు ఉంటుంటాయి. అర్థమైందా? ఆ విజయ ప్రదేశం ఎప్పుడు చూస్తారు? ఆ పుణ్యతీర్థలు ఎప్పుడు చూస్తారు చెప్పండి? ఒక చూసి రాగలరా? భయము అని ఏమైపోతామని భయం. 10 మంది ఎందుకు? మనం అన్ని రకాలుగా ఏదో ఒకటి స్వామి కార్యం స్వకార్యం అనేటట్టుగా అర్థమైంది కదా. పరలాభం స్వలాభం ఏదో ఒకటి అనుకోండి. మొత్తం మీద ఏం చేస్తాం? 10 మందికి వెళ్ళడం జరుగుతుంది. అలాగేనేమో అప్పుడప్పుడు కూడా ఒక యాత్రకి వెళ్ళాం, లేక ఒక వెంకటేశ్వరానికి వెళ్ళాం. అక్కడ ఆశ్రమాలు ఉంటాయి. అయిందా? అశోక బ్రహ్మాశ్రమం అనగా, యశాశ్రమం అనగా, ఆ విజయవాడ దగ్గరికి అక్కడ ఆశ్రమం అనగా, ముందు ఆశ్రమాల్లో ఒకరోజు ఒక పూట వెళ్ళాలి. ఎందుకు? పెద్ద స్వాములు అది ఈ రోజు పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ 80 సంవత్సరాలు కూడా ఖండదీపం జరుగుతూనే అర్థమైంది. రోజు గీతాపారాయణ జరుగుతూనే ఉన్నది. అర్థమైంది కదా. మన నిత్యము ఒక అఖండం ఒక దగ్గర వెళ్తుంది, దాన్ని చూసి నమస్కారం చేస్తే పాపం పోతుంది. అలాగనే అక్కడ పారాయణ జరుగుతూనే ఉంది. ఏమవుతుంది? మనము అక్కడ అడుగు పెట్టామనుకోండి, మనకిలో ఉన్న ఒక పుణ్యం ప్రవేశిస్తుంది. అది సంస్కారం మనకి కలిగి ఉంటే ఆ పుణ్యం వెంటనే ప్రతిఫలిస్తుంది, లేకపోతే ఒక సంస్కారం పడతాయి. అర్థమైంది కదా. అందుకని ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఈ వైరాగ్య రూప సమాధి బీజాన్ని జాగ్రత్త చేస్తారు. అర్థమైంది కదా. అడిగారు రాముడు ఇంకా, కర్తవ్యో అంకురితస్య అస్య రక్షిత శిక్షితాశయ సంతోషనామా ప్రియయా నిత్యం ముదితయాన్విత. ఇంకా చెబుతున్నారు ఇప్పుడు ఈ ప్రకారముగా మనము ఏడ్చే రక్షించి సేచనం చేస్తూ ఉంటుండాలి వీటన్నిటితోని. అలా ఉంటే క్రమముగా ఇది ఏమవుద్ది? ఆ బీజం అవుద్ది అంకురిస్తారు. ఈ సమాజ రూప బీజం అవుద్ది అంకురిస్తారు. కర్తవ్య అంకురితస్య అస్య రక్షిత శిక్షితాశయ. అది బీజం అంకురించక ముందు పర్వాలేదు, అంకురించిందంటే దాని రక్షణ ఇంకా బాగా చూసుకోవాలి. గుడ్లు గిడ్లు అంటారు కదా, అవన్నీ మెక్సికుంటా పక్కవాడి పరిగెత్తి ఇప్పుడు పొలం నడిచెళ్ళాడు అనుకోండి, ఏమవుతుంది? అడుగు పడి కిందకెళ్ళి ఆ బీజం బద్దలైపోయి పోతూ ఉంటాడు. అందుచేత వాటిని ఎప్పుడు రక్షణ ఉపాయ, ఆ రక్షణ ఉపాయములను ఏముండాలి? మంచి నేర్పరితనం కలిగి ఉండాలి. ఇక ఈ ప్రకారముగా ఉంటూ దానికి సంతృప్తి అనే కావలవాన్ని రక్షణకి నియమించమన్నారు. కావలవాడు ఎవడు ఉండాలి? సంతృప్తి కావాలి. ఆ సంతోషంగా ఉన్నవాడైతే ఇంకా చెట్టు పెట్టామే, ఇంకా గింజరకాయ లేదు, ఎప్పుడు తీసుకెళ్తాం, ఎప్పుడు వండుకుంటాం, ఎప్పుడు తింటామని ఎదతో ఉన్నవాడు వచ్చి అబ్బాయినే బ్రతకాలు వస్తాయా? పెట్టాడు. ఆ పెట్టింది పోవాలంటే దాన్ని చక్కగా మనం కొన్నాళ్ళు ఓర్చుకోవాలి. మనము గాలిలో దీపం పెట్టాం, దేవుడు అంటే మా ప్రభుత్వం ఏ రాత్రి ఎప్పుడు ఏ వర్షం వస్తుందో, ఏ తుఫాను వస్తుందో మనకి ఎవరైనా తెలుస్తుంది. కాబట్టి మన కర్తవ్యమైన కర్మను చేస్తూ మనం ఏం చేయాలి? సంతోషపడాలి. వస్తుంది, అదే వస్తుంది, రాకమంతుందా చేసుకున్న వారికి చేసుకున్నంత వస్తాయి. అందుకని అన్నారు. ఈ ప్రకారంగా దానికి కావాలి వారిని సంతృప్తిని పెట్టమన్నారు. ఇంకా పశ్చాత్ స్థితాశా విహగాన్ పరప్రణయ పక్షిణ అస్మదాపతత కామగర్వగృధ్రాన్ నివారయేత్తు. ఇప్పుడు చెబుతున్నాడు ఇక్కడ. ఇంకా మనం ఇప్పుడు ఒక అంకురం పెట్టాం, బీజం పెట్టాం. ఆ బీజానికి ఏం చేస్తే తెలుసా? మనం వద్దన్నా దాని చుట్టూ పిచ్చి పిచ్చి మొక్కలను లేచి ఏం చేస్తాయి? అంకురాన్ని అర్థమైందా? ఆ పిచ్చి పిచ్చి మొక్కలను ఏం చేస్తాయి? అంకురాన్ని కట్టేస్తాయి. ఇప్పుడు అవి ఏం చేయాలి మనం? దానికి ఏమంటారు వ్యవసాయం వల్ల? కలుపు అంటారు. అర్థమైందా? మనం కలుపు మొక్కలు వేసామా?
వేసామా? వేయలే. వేసిన మంచి మొక్కలే, కానీ కలుపు మొక్కలు ఏమవుతాయి? కలుపు మొక్కలు ఏమవుతాయి? అవి పెరిగిపోతాయి. ఇప్పుడు ఉంచడం తీయమా? అర్థమైంది కదా? ఆ కలుపు మొక్కలు ఇప్పుడు ఏం చేయాలి మనం? తీసేయాలా? అలాగనే ఈ అంకురానికి హాని కలిగించినటువంటి వచ్చి ఇప్పుడు ఆ పూర్వవాసనలు ఎందున్నట్టు ఆశనే తీయమన్నాడు. అర్థమైందా? ఆ పూర్వ వాసనలు ఉన్నాయి కదా, ఆ వాసన ప్రేరేపిస్తుంది మానవుడికి. ఆ ప్రేరేపించి దాని ఏందేమవుద్ది? ఆశ కలుగుతుంది. ఇది కానివ్వండి, అనేక రకాల మన వాసన, ఒక వాసన అనేక రకాల వాసనలు మనకి ఉంటుంటాయి. శబ్దవాసన కానీ, స్పర్శవాసన కానీ, రూపవాసన కానీ, రసవాసన కానీ, కానీ రుచివాసన కానీ ఉంటాయి కదా. ఇవేమవుతాయి? ఇవి అవి అప్పుడప్పుడు వచ్చి పడుతుంటాయి. ఎలాగా? కలుపు మొక్కలు పుట్టేటట్టుగా ఈ పూర్వవాసన ఆశలు ఏమవుతాయి? పుడుతూ ఉంటుంటాయి. ఇవి ఆశలు ఏం చేస్తాయి? ఆత్మ కంటే భిన్నమైనటువంటి పుత్రమిత్ర ధనాదుల యందలో అనురాగాన్ని అనే పక్షులను అది వీటిని తోలివేయాలి. ఇప్పుడు కొంత పెరుగుతున్నాయి, కొన్ని గింజలు వస్తాయి. ఇప్పుడు ఆ గింజలకి ఏమవుతాయి? పక్షులని వచ్చి తినేస్తాయి. అర్థమైందా? కాస్త పెంచినాం పాపం. జొన్నపాట్లు వేస్తారు చూసారా? అలా పడుకొని గంట కొడుతూనే ఉంటుంటాయి మళ్ళీ. ఈ గంటకే పోతూనే పెద్ద పక్షులని వచ్చి మొత్తం తినేస్తాం. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఏమైపోయింది తెలుసా? ఇది ఎలాంటిది? ఈ సాధనకి ఆత్మ కంటే భిన్నమైనటువంటి పుత్రులు, మిత్రులు, ఈ ధనాది అనురాగం ఉంది కదా, అనురాగం అనే పక్షులను, ఇంక ఈ పక్షుల కన్నా పెద్ద పక్షులు వస్తాయి గద్దలు. ఒకసారి ఒళ్ళొద్దు గొళ్ళొందు ఒళ్ళొద్దు కొట్టుకొని పోతాయి. అవి కామగర్వాదులు అనే గ్రద్దలు ఉన్నాయి. కామగర్వాదులు, కామము గర్వం అనే గ్రద్దలు. వీటన్నిటిని మనం ఏం చేయాలి? తోలవాలి. ఇవన్నీ ఏం చేయాలి? తొలియాలి. ఈ ప్రకారముగా మనం తోలాలి. మృదుభికి సత్రియాకుంతైర్వివేకార్కాతపైరపి అచింత్యాలోకధీరస్మా నాచితవ్యం రజస్తమః. ఇప్పుడు చెప్తున్నాడు, ఇక మనకి ఇప్పుడు ఏ ప్రదేశం అయితే మనకుందో ఆ ప్రదేశాన్ని చక్కగా సాగు చేస్తుండాలి. ఈ బీజ ప్రదేశాన్ని. మరి ఒక్కసారి ఏమవుతాయి? ఆకులు రాలిపోతాయి, అరములు రాలిపోతూ ఉంటుంటాయి చెట్లకి. ఇవన్నీ మనం ఏం ఎట్లా అంటే యమ నియమ ఈశ్వర ఉపాసన ఇటువంటి ఉత్తమ సత్క్రియలనే చీపుళ్ళు తీసుకోవాలి. చీపుళ్ళు ఇక్కడ ఏమిటి? అన్ని చెత్త చెత్త పడితే చీపుళ్ళు ఉండాలి కదా. ఈ సమాధి బీజానికి ఇప్పటికప్పుడు తుడవాలి అంటే ఏముండాలి? యమ నియమం ఉండాలి. అర్థమైంది కదా? యమం ఉండాలి. యమం అంటే ఏమిటి? అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఇవి యమం అంటారు. యమ. నియమం అంటే ఏమిటి? శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రేమ, ఇవి ఉండాలి. అహింస అంటే ఏ ప్రాణికి మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, కాయం చేత నొప్పి కలిగాలి. అర్థమైందా? అలాగంటే పిల్లలు అల్లరి పెడుతున్నప్పుడు నొప్పి కలిగించుకుంటాం అనుకోలేదు. మామూలుగా నొప్పి కలిగించకూడదు. కానీ పిల్లలు అల్లరి పెడుతూ ఉంటే బాగా ఏదో ఒక విధానం ఉంటే అప్పుడు చెప్పాలి గట్టిగా. నొప్పాలు కలిగితే వాళ్ళు మానుతారు. ఈ పక్కోడు చూడు ఎలా ఉన్నాడు అనేసరికి వీడి కాస్త వాడికి నేను తక్కువైపోయానని మానుకుంటాడు. అర్థమైందా? ఇది వాడి కథ. అంతేగాని అలాగని చెప్పి అందరికీ నొప్పి స్కూల్లో టీచర్ కొంచెం కలిగించకపోతే ఎలాగవుతారు? మరి బాగుపడతారా? వీడు ఎక్కడ బాధపడి వీడికి నేను కొడితే నాకు ఎందరాజు కొడతాడు ఏమని చెప్పి కొట్టలేదు అనుకో, వీడు చెడిపోతాడు. అర్థమైందా? అందుచేత ఏం చేయాలి? అది ఆ ప్రకారంగా మనం ఏం చేయాలి? ఈశ్వర నియమం అంటే అహింస, మనోవాక్య కర్మ నేర్పడానికి అది సత్యం అన్నమాట. సత్యంగా ఉండాలి. మనం వాటికి అడిగేస్తే అబద్ధం, అడిగిస్తే అబద్ధం. అర్థమైందా?
ఈ మధ్య నేను అబద్ధాలు చూసాం మనం లేదా? అడిగేస్తూ అబద్ధం, అడిగితే ఇస్తూ అబద్ధం, ఇదిలోకి వెళ్తూ అబద్ధం, ఇంట్లోకి వస్తే అబద్ధం. ఇదేం చేస్తుంది మానవుడికి చెప్పినాడు. వాచికాం వాచికాం పక్షిమృగతాం. వాగ్దోషం చేత వచ్చే జన్మకి పక్షులు మృగాలే పుడతాయి. అర్థమైంది కదా? అయితే అబద్ధం ఎప్పుడు ఆడాలి అని చెప్తారు కదా. ఇదైనా మన అబద్ధం చెప్తే ఇతరుల యొక్క ప్రాణానికి నష్టం వచ్చే సమయంలో అబద్ధం ఆడకూడదు. అర్థమైందా? మనము ఏదైనా అబద్ధం చెప్తే నిజం చెబితే ఇతరుల యొక్క ప్రాణానికి హాని కలిగే సమయాల్లో అప్పుడు అబద్ధం ఆయన ఇంతమంది చెప్పాను కదా. పక్క వాళ్ళు వివాహం అవుతుంది అమ్మాయికి, ఎక్కడో దూరం నుంచి వచ్చారు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనల్ని అడుగుతున్నారు ఆ అమ్మాయి ఎలాంటిదని. ఇప్పుడు ఏం చెప్పాలి? ఆ అమ్మాయిలో దోషగుణం ఉన్నా ఏం చెప్పాలి? చాలా మంచిదండి అని చెప్పాలి. అది అలాంటప్పుడు మరి వివాహం కావాలి కదా. అది అలాంటిది అప్పుడు అయినా పర్వాలి. అదేందా? ఇంకా ఆ సత్యం కూడా ఇతరులకు కష్టం కలిగించిన సత్యం సత్యము కాదట. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. అప్రియం సత్యం అనృతం అన్నాడు. ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. అందుచేత ఈ ప్రకారముగా అహింస సత్యము అస్థేయం. అస్థేయం అంటే స్థేయము అంటే దొంగలించడం, అస్థేయం అంటే దొంగలించుకుంటా ఉండడం. అది అయితే మూడైనాయి. ఏమైనాయి? అహింస, సత్యము, అస్థి, బ్రహ్మచర్యం నాలుగవది. మన ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు దానికి తగిన సంబంధ బ్రహ్మచర్యాన్ని శీలించుకోవాలి. అర్థమైందా? అపరిగ్రహం, పరిగ్రహ బుద్ధి ఉండకూడదు. అర్థమైంది కదా? ఎవరి దగ్గర ఏది పరిగ్రహిస్తే అది ఏమి దోషాలు ఉంటాయో అన్నటువంటిది మనకి ఉండాలి. ఈ ప్రకారంగా యమం శీలించుకోవాలి. అర్థమైందిగా? వీటితో తుడాలి మన జాగా, సమాధి జాగా తుడిస్తే క్లీన్గా ఉంటుంది, హాయిగా ప్లేన్గా. శౌచం ఎప్పుడు శుచి ఉండాలి, లోపల శుచి ఉండాలి, బాహ్యము శుచి ఉండాలి. అర్థమైందా? సంతోషం ఏదో మనకి దొరికినంతటితో తృప్తి పొందాలి. అలాగే సామర్థ్యంగా కూర్చోకూడదు. కూర్చొని నాకు వచ్చిందని సంతోషం కాదు, కష్టపడాలి, వచ్చిన దాంతో సంతోషపడాలి. అర్థమైందా? అదే శౌచ సంతోషం. తర్వాత ఇతరులు అందరూ కూడా ఈ ఇదిలో నిన్నగాక మొన్నొచ్చి, అర్థమైంది కదా, ఎన్ని మేళలు కట్టాడు అని ఆయన చూసి దుఃఖించకూడదు. అర్థమైంది కదా? లేదు, అక్కడ స్థలం పుణ్య విశేషం ఉంది. అర్థమైందా? ఏమైంది? అది సంతోషించాలి, సంతోషించాలి. ఇప్పటికి దేనికి ఏదొస్తుంది ఎవరు తెలిసింది. అందుకని ఈ పరంగా సంతోషం ఉండాలన్నమాట. ఇక ఏమిటి? తపస్సు ఉండాలి. ఇప్పుడు తపస్సు చెప్పుకున్నాం, చదువుతూ తప్పదు. స్వాధ్యాయం ఉండాలి, రోజు కొంత పారాయణ చేసుకోవాలి. అర్థమైందా? భగవంతుని బాగా నమ్మాలి. ఇవి యమనియమాలు అనమాట. ఇక ఈ ప్రకారమైన ఉత్తమ శక్తిని చీపుళ్ళు చాటి ఏం చేయాలి మనం? తుడాలి. ఏ తుడాలి? ఆ రజోగుణం అనే దుమ్ముని తొడాలి. అర్థమైందా? ఏమొచ్చారు ఇక్కడ? ఈ ఆ రజోగుణం అనే దుమ్ము ఉంది కదా, ఆ దుమ్ము ఇంకో ఈ చీపుళ్ళతో పోదు. ఈ చీపుళ్ళు పట్టుకొని తుడిస్తేనే అయితే ఆ రజోగుణం వదులుతుందా? అయ్యో నేను అది అన్నటువంటి అహం పట్టుకుంటాను. మరియు ఇప్పుడు ఇంకొక వివేకం ఉండాలి. ఏమిటది? అచింత్య బ్రహ్మమను ప్రకాశం. వసంగన వివేకం అచింత్య, చింతించడానికి వీలు కానటువంటి బ్రహ్మ యొక్క ప్రకాశమైనటువంటి వివేకాన్ని కలిగి ఉంటాం. చింతించడానికి వీలు కానటువంటి పరబ్రహ్మ యొక్క ప్రకాశాన్ని ఇచ్చినటువంటి ఏదైతే వివేకమో, వివేకం అంటే వేరు చేయడం, ఇది ఆత్మ ఇది అనాత్మ అన్నట్టు వేరు చేసినట్టు వివేకము అని చెప్పి, ఆ వివేకమును ఏమి ఎండచే అయింది కదా, వివేకమును విలుతుడిచే ఏం చేయాలి? అచింత్యం ఈ అజ్ఞానం అనే చీకటిని పారచాలి. ఈ వృక్షం యొక్క విశేష సమాధిని చెప్తున్నాడు. అజ్ఞానము ఎలా పారద్రోలాలి అంటే మనం ఇప్పుడు అచింత్యమైన బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి బ్రహ్మయోహమస్మి అనేది చింతితమే. ఇది కూడా ఈ వాక్యం కూడా చింతితమే. నేను బ్రహ్మను అని అనుకోలేదు, చింతించలేదు కదా. ఈ చింతించడానికి వీధి కానిటువంటిది, ఈ చింతకు కూడా ప్రకాశించినటువంటిది ఏదైతే ఉందో
అటువంటి స్వరూపము ద్వారా ఈ అజ్ఞానం అనే చీకటిని ఏం చేయాలి, మనం పారద్రోలాలి. అది చెప్తున్నాడు ఇప్పుడు. సంపద ప్రమదాశ్చైవ తరంగా భోగభంగురా పతంత్యశనయస్తస్మిన్ స్కృతాభ్రసమీరితాః ధైర్యౌదార్యతయా మంత్రైః జపస్నాన తపోదమైః వినివారయితవ్యాస్తాః ప్రణవార్థతి శూలినాం. ఇంకా చెబుతున్నారు ఎట్లా అంటే సంపద ప్రమదాః మనకి తరంగ భోగ భంగురాహ. ఈ తరంగల వలె ఏమి ఈ క్షణభంగుల మీద సంపదలు ఉన్నాయి మనకి. ఏమైందా? ఇవి ఎలా ఉంటాయి? తరంగం. తరంగం స్టాండర్డ్గా ఉంటుందా? ఎప్పుడు స్టాండర్డ్గా? తరంగం అనేది అలా 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 పుట్టి అక్కడే ఉంటుందా? దానికి అందుకే క్షణభంగురములు అని చెప్పినారు. అలా ఉంటుంది. సంపదలు కూడా ఎప్పుడు శాశ్వతంగా కారే రాజులు గల్గరే గర్వోన్నతిన్ బొందిరే వారేరి సిరిమూట కట్టుకొని పోవన్ జాలిరే. అందుకని సంపద కూడా మనకి శాశ్వతంగా ఉండదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతే ఎవరో తెలిసింది. మనం ఒకసారి వస్తుంది అనుకునేది రాదు, పోతుంది అనుకునేది వచ్చేస్తుంది. అర్థమైందా? అందుకని ఈ సంపదలు ఇక భోగములేనే పిడుగులు ఆ ధ్యానాంకురం మీద పడుతుంటాయి. అర్థమైంది కదా? ఆ ధ్యానాంకురం మీద ఏం పడతాయంటే ఈ ప్రకారముగా తరంగముల వలె క్షణభంగురమనే ఈ సంపదలు, ఇక ఈ శబ్దాది విషయ భోగములనే పిడుగులు ఈ ధ్యానాంకురం మీద పడుతూ ఉంటుంటాయి. మనం ధ్యానం చేస్తూ ఉంటుంటాం సమాధి, దాని మీద ఏమిటి ఇవి పడుతూ ఉంటుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటిని ఎట్లా తొలగించుకోవాలి? పిడుగుల్ని ధైర్యంగా ఉండాలి. మన ధైర్యం ఎప్పుడు కోల్పోయి ఏ పని చేయలేం. అర్థమైంది కదా? ధైర్యంగా ఉండాలి. ధైర్యం కోల్పోయినా చదివేవాడిని చదవలేనా ధైర్యంగా ఉండకూడదు. వాడి జీవితంలో చదవలేడు. ధైర్యం నేను చదువుతాను, పాస్ అవుతాను అన్నటువంటి ఉంటే వాడు ఏమవుతాడా? పాస్ అయిపోతాడు అంతే. వీడి ధైర్యానికి వాడికి అప్పుడు మార్కులు వేసినప్పుడు కూడా వాడికి నిద్ర వస్తాడు. ఎవడిగా అర్థమైందా? వీడు ధైర్యంగా చదువుతుంటుంటే వాడు మార్కులు వేస్తాడు కదా, వీడి ధైర్యం అక్కడికి వెళ్తుంది అనమాట. అర్థమైందా? వాడు నిద్ర వచ్చి 10 వేసింది 5 వేసేస్తాడు. ఇప్పుడే 10కి రాస్ అయిపోయా. ఏం చేసిన ధైర్య సాహసం లక్ష్మి అన్నారు. అందుకని ఏ పనికి ధైర్యం ఉందా? ఆ పని మనం చేయగలమా లేమా? ఈ వ్యాపారం నడుస్తుందా నడదా? పెట్టడమే ఏముంది? ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతానే ఉంటున్నాం. ఈ ప్రకారంగా మనం తిండి దగ్గర అధైర్యపడతామా? ఎప్పుడు అధైర్యపడతాం? డాక్టర్ గారు ఎప్పుడు చెప్పినాడో ఆ రోజు అధైర్యం. ఇక నువ్వు తిన్నావంటే ఎక్కువ కాలం బతకం అని చెప్పితే అప్పుడు అధైర్యపడతారే కానీ అంతలో తిండి దగ్గర అధైర్యపడతారా? పెడుతూ ఉంటుంటా వేడిగా కమ్మగా ఉండే పొయ్యి దగ్గర కూర్చుంటారు కొంతమంది. వేడిగా ఆఫీస్ నుంచి రాగానే ఏం చేస్తారు? అక్కడ చల్లారిపోతే ఎక్కువ తినలేమని అక్కడ కూర్చొని మొత్తం వెనక్కున్నాయో లేవని చూడరు కొంతమంది. ఆ ప్రకారం తినేస్తుంటారు. అది ఏమిటి ఇక్కడ చెప్పడానికి ధైర్యం అనమాట. ధైర్యం ఉందో లేదా? ఎప్పుడు మానేస్తాడు? ఎప్పుడు డాక్టర్ అన్ని తనిఖీ చేస్తే కొలెస్ట్రాల్ ఇంత ఉంది, ఇక అందులో ఎంత ఉంది, కాల్షియం ఎంత తక్కువ ఉంది, బ్లడ్లో ఎంత ఉంది, షుగర్ బీపీలో అంత ఉంది. ఎప్పుడైతే ఆయన కోస కూర్చోడు చెబుతాడో ఇక ఇవన్నీ విని తర్వాత అప్పుడు వాడి భయం పట్టుకుంటాడు. అంతవరకు వాడికి ధైర్యమే. అందుచేత ఈ ప్రకారం ఏం చెప్పాడు తెలుసా? ధైర్యం ఉందా? ముందుకెలా పని చేయాలి. ఏమో చిన్నగా ఒక గీత నేర్చుకుంటాను అనుకో, ఈ గీత నాకు వస్తుందో రాదో, వస్తుందో అధైర్యపడి ముంచేస్తాను అనమాట. అర్థమైందా? ధైర్యం నేర్చుకోవడమే. అబద్ధమా ధైర్యంగా చదువుతూ ఉంటుంటే తర్వాత పిల్లవాడు నాకు మాటలు వస్తాయి రాదా, మాటలు వస్తాయి కదా అనుకుంటాడా? ధైర్యంగా ఏదో ఒకటి చట్టాలు ఆడుతూనే ఉంటుంటాడు. నేర్చుకున్నాం మాటలు వచ్చే ముందా చూసేవారికి ఎలాగ ఉంటుంది?
మాట్లాడుతున్నాడు కదా సంతోషమే, కానీ వీడు అజానికి అంటాడు ఉంటుంది ఎక్కడైనా. అందుకని చెప్తూ ఉన్నాడు వాడు. ఆ ప్రకారంగా అన్నిటి ఎందుకు ధైర్యం ఉండాలి. మన సమాధిలో సాధిస్తాం. ఔదార్యం ఉండాలి, ఉదారం అనేది ఉండాలి, ఇంకా దయ ఉండాలి. ఇక మంత్రముల చేతను, ఈ మంత్రముల చేతను, ఏ మంత్రముల చేతను? ధైర్యము, ఔదార్యము, దయ, శాంతము ఇత్యాది మంత్రముల చేతను. ఇంకా తపోదమాదులు ఉండాలి. తపస్సు, జపము, స్నానము, తపస్సు, ఈ దమాదుల చేత. ఇంకా ఏం చేయాలి? ప్రణవార్థ బోధ అంటే ఏమిటి? ఆ ప్రణవం యొక్క అర్థం చక్కగా తెలుసుకుని ఆ జ్ఞానం అనే త్రిశూలం చేతిలో ఉండి తొలగించాలి. ఏం తొలగించాలి? ఈ క్షణభంగురమైన సంపదలని, ఈ భోగములని, పిడుగులని మనం ఏం చేయాలి? అవి మీద మీద పడుతూ ఉంటుంటాయి. ఎక్కడ కూర్చున్నప్పుడు ఏముండదు. ఆ ధ్యానంలో కూర్చున్నారంటే ఎక్కడ లేని నిద్ర వచ్చి పడుతూనే, ఎక్కడ లేని విషయాలు వచ్చి పడుతూనే పిడుగులో వస్తూనే ఉంటాయి. ఆ బయటికి ఎవరో ఏమమ్మా అనేసరికి ఉన్న నిద్ర ఎగిరిపోతారు. రా ఇంక ధ్యానంగా నిద్ర కాబట్టి లేచిపోయి వెంటనే పీట వేసి ఎక్కడ నిద్ర అక్కడ ఉంటుంది. ఉన్న నిద్ర కూడా ఎగిరిపోదు. ఎవరు వచ్చారండి మాట్లాడడానికి, అర్థమైంది కదా. అందుచేత ఆ ధ్యానం ఏం చేయాలి? ఈ ప్రణవార్థ త్రిశూలం చేత అవన్నీ తొలగించేయాలి. ఇది సంరక్షిత తస్మాత్ ధ్యానబీజాత్ ప్రవర్తతే అభిజాతో అభిజాత్యోన్నతః శ్రీమాన్ వివేకాభ్యో నవాంకురః. ఈ విధంగా తొలగిస్తే మనకేం పుడుతుందంటే ఆ ధ్యాన భుజం నుండి ఒక సౌందర్యంతో కూడినటువంటిది, ఒక గొప్ప విశేషమైనటువంటి ఉన్నతమైనటువంటి మంచి శోభావంతమైనటువంటి ఒక నూతనమైనటువంటి ఒక వివేకం అనే అంకురం అనేది ఉత్పత్తి అవుతాయి. మన సమాధి ఆ ధ్యానం నుంచి ఏముత్పత్తి అవుతే ఒక వివేకం, యుక్త విచక్షణ జ్ఞానం కలగాలంటే ఎవడు బాగా ధ్యానం చేస్తారో వారికే వివేకం ఉదయం అవుతాయి, జ్ఞానోదయమో అవుతాయి. వేరు పాలన నీళ్ళను వేరు చేసిన విధంగా అంశ జగత్తును బ్రహ్మను వేరు చేసినటువంటి శక్తి వాడు ఒక్కరికే అవుతాడు. అందుకని ధ్యానం అన్నటువంటిది అవసరం. అర్థమైందా? అది చెప్తున్నారు. ఇంకా తర్వాత జరిగేది ఏమిటి చెప్తున్నారు? ఆ ధ్యానం అన్నటువంటి అంకురం ఎప్పుడైతే ఉద్భవిస్తూ ఉన్నదో తస్మాదంకురతః పత్రే ఉభౌ వికసత స్వయం ఏకం శాస్త్రాభిగబలం ద్వితీయం సాధు సంగమః. ఆ అంకురం నుంచి 2 పత్రాలు పడతాయట. ఏ అంకురం అండి? ధ్యానం అనే ఈ సమాధి మనకి అచ్చేసుకున్న సమాధిని అంకురాన్ని పుట్టి దాని నుంచి ధ్యానం నుంచి సమాధి నుంచి ఏమిటి ఒక అంకురం పడుతుంది. ఆ అంకురం నుంచి 2 పత్రాలు పడతాయి. ఏమిటి ఆ పత్రాలు 2 కూడా అని చెప్తున్నారు. ఒకటి శాస్త్ర విచారణ. ధ్యానం చేసేవాడికి శాస్త్ర విచారణ చేయాలన్నటువంటిది ఒక కొమ్మ, ఒక ఆకు అనమాట పత్రం. రెండవది సాధు జన సాంగత్యము. అది ఏం పడుతుంది? సాధు జన సాంగత్యం. ఈ 2 ఆకులు స్వయంగా ఉత్పన్నం అవుతుంది. అయిందా? దేనికి ఎవడు తపస్సు చేస్తాడో. అందుకనే మనము ఆ తపస్సు చేసినప్పుడు కూడా, ధ్యానం చేసినప్పుడు కూడా మన హృదయం ధరించుకోవాలి. హృదయం ధరించుకోవాలి. ఒక హఠాత్మైనటువంటి సంఘటన ఇది జరిగేటప్పుడు మనకి హృదయం ధరిస్తుంది లేదా? ఏడ్చేస్తామన్నమాట. అప్పుడు అలాగని మనం ఆ ధ్యాన కాలంలో కూడా, ఆ ధ్యానం నిమగ్నమైనప్పుడు కూడా కొంతమందికి ఆ హృదయం ధరిస్తారు. ఇంకా మనకు అది స్వాధీనం కాకపోయిన హృదయం ఇన్ని రోజులు పెట్టి ధ్యానం చేస్తున్నాం అయ్యో అన్నటువంటిది కలిగి ఆయనకి ఇంకా హృదయం ధరించిపోతుంది. ఇంకా నాకు సిద్ధి కలగలేదు ఎందుకు. అందుకని ఆ హృదయ ద్రవం అనేది అవసరం అన్నమాట. దాని నుండి అందుకు ఈ 2 కూడా, ఒకటి శాస్త్ర విచారణ ఉండాలి, రెండవది సాధు జన సాంగత్యము. సరైంది కదా?
త్రిజగతి సజ్జన రేఖ భవతి భవార్ణవ తిరినే తరణే నౌక. మూడు జగముల్లో కూడా సజ్జన సంగతి ఏకా అన్నారు, ఒకటే గొప్పదన్నారు. మూడు లోకాల్లో సజ్జనుల యొక్క సాంగత్యం అన్నటువంటి చాలా గొప్పదన్నారు. ఎందుకంటారా? భవతి భవార్ణవతరణే నౌక. భవార్ణం, ఈ సంసారం అనే మహాసముద్రాన్ని దాటించడానికి ఆ త్రిజగతి సజ్జనుల యొక్క సాంగత్యం ఒక నౌక లాంటిది. అందుచేత ఈ ధ్యానశీలుడు ఎవరికైతే అయినాడో వారికి శాస్త్ర విచారణ చేయాలన్న తలంపు మాట్లాడు. ఏమైందా? శాస్త్రం చెయ్యాలి. ఎంతవరకు చేయాలి? ఆ శాస్త్రార్థాన్ని వంట పెట్టినంత వరకు చేయాలి. ఏదైతే తత్వము ఉందో ఆ తత్వం ప్రతిపాదించేంత వరకు పడుతూనే ఉండాలి. ఆ తర్వాత ఇంకేం పని అవసరం లేదు. నది దాటిన తరువాత నావ అవసరం లేదు. చీకట్లో వస్తువు దొరికిన తర్వాత దీపము. అలాగనే మనకి శాస్త్రంలో ఉన్న విజ్ఞానం అనుభవంకి వచ్చినప్పుడు శాస్త్రంతో పని. బజారుకు చీటీ పట్టుకెళ్తున్నాం, సామాన్లు గుర్తుండవని. సామాన్లు తీసుకుంటే ఆ చీటీ చిన్న పేరు పెట్టుకుంటామా? బజారుకి ఓ చీటీ పట్టుకెళ్ళినాం, కూరగాయలు లేదా సామాన్లు, ఇంకా ఆ చీటీ తెచ్చి పెట్టుకున్నామా? శాస్త్రం అది కూడా శాస్త్రం వాళ్ళకి కాగితాలు వేస్తే పుస్తకం అయింది. వీడి కాగితం పెట్టుకున్నాం, అర్థమైందా? అదేం చేసాం చీటీ. అలాగనే ఈ శాస్త్రం అంతే అనమాట. ఇప్పుడు పరీక్ష పోతాడు, అన్ని శాస్త్రాలు పట్టుగా చెప్పుకుంటాడా? దాన్ని చూసి కాపీ అంటారు అనమాట. అర్థమైందా? వాడు ఏం చేశాడు? ఈ శాస్త్రం అంతా మస్తకం మీదకే ఎక్కించుకున్నాడు. ఇప్పుడు ఏం పని ఉంది? ఈ సీడీలన్నీ కంప్యూటర్కి ఎక్కించేస్తాడు. సీడీల పని మరి ఇంకా ఇది మళ్ళీ ఆ సీడీల మీద మళ్ళీ చేసుకుంటాడు. అవి అర్థమైందా? ఈ ప్రకారముగా చెప్తున్నాడు. శాస్త్రార్థ సాధు సంపర్క వైరాగ్య రసపీవర రాగద్వేషకపి క్షోభై రమణాగపి కంపతే. ఈ ప్రకారముగా ఆ ధ్యాన వృక్షం ఏమిటవుతుంది? శాస్త్రార్థము, సాధుజన సాంగత్యము, వైరాగ్యం అనే రసము చేత ఉంటుంది. ఆ వృక్షంకి రసం, మామూలు మన వృక్షాలు పిండితే రసం వస్తుందా లేదా? ఆ ప్రకారం దీని రసం ఏమిటి? వైరాగ్యము, శాస్త్రార్థము, సాధుజన సాంగత్యము ఈ వృక్షానికి. ఈ రసము చేత ఏమవుతుంది? చక్కగా అభివృద్ధి. ఇంకా ఏమిటి? రాగద్వేషాదులను కోతులు యొక్క క్షోభచే. ఇంక లోపల ఏమిటి? కోతుల యొక్క క్షోభచే చిరింపుకుంటూ ఉంటాయి. ఏమైందా? లోపల మన కోతులు ఏమిటి? ఒకటి రాగం అనే కోతి, రెండు ద్వేషం అని. ఈ రెండు కోతులు మనకేం చేస్తాయి తెలుసా? ఉన్న మధ్యని రాగం అనే కోతున్న చికాకే. ఎక్కడ ప్రీతి ఉందో అక్కడ మాటి మాటికి కోతి పోతూనే ఉంటుంది. అర్థమైందా? ఇక ద్వేషం ఉన్నప్పుడు ఏ పని చేసినా వాడే గుర్తుకొస్తూ ఉంటాడు. ఏమంట? వాడు కనబడినా, వాడి స్నేహితులు కనబడినా ఏమవుద్ది? ఈ కోతి ఎగురుతూనే ఉంటుంది. అందుచేత ఏం చెప్తున్నాడు? వీటి వల్ల ఒక్క క్షణము కూడా ఏం చేయాలి? చెల్లింపకుండా అయింది కదా, అది చెప్తున్నాడు. ఇంకా తస్మాత్ ప్రజాయంతే విజ్ఞానాలంకృతాకృతే లతారస విలాసిన్య ఇమా వితదేశగా స్ఫుటత సత్యతా సత్త ధీరత నిర్వికల్పత సమత శాంతతా మైత్రి కరుణా కీర్తిరార్యత. అనంతరం అధ అంటే అనంతరం తస్మాత్ ప్రజాయంతే. ఇక ఏమిటి? ఆ విజ్ఞానం అనే ఆ ధ్యాన వృక్షము నుండి ప్రజాయితే, ఇవన్నీ కూడా ప్రజాయంతే, దాని నుంచి ఇవన్నీ ఉత్పత్తి అవుతాయి. ఏమవుతాయంటే ఇప్పుడు స్వాత్మతత్వ స్ఫుట అర్థమైంది కదా. ఆ ధ్యాన వృక్షం నుండి మనం విజ్ఞానం అనే ధ్యాన వృక్షం ఏం పడతాయి? స్వాత్మతత్వం యొక్క స్ఫుటత్వం అన్నమాట. నేనెవరిను? సమస్త జీవుల్లో ఉన్నటువంటి చైతన్యమును నేను.
స్వాత్మతత్వం. ఆ చైతన్యంలో అందులో ఉన్నదానికి నాలో ఉన్నదానికి భేదము లేదు. అద్దంలో మన ముఖం చూసేటట్టుగా సమస్త జీవుల్లో కూడా ఆయన ముఖాన్ని ఆయన చూసుకుంటాడు. ఎవరైతే ఉన్నారో నేనే ఈ సమస్తమైన స్ఫుటంగా గోచరిస్తున్న స్వాత్మతత్వం అన్నమాట. సత్యము అటువంటి వారికి సత్యస్థితి కలుగుతుంది. ఇంకా ఆత్మస్థితి, మనో ఒక్క నిలకడ, ధీరత్వం, ఇవన్నీ ఉత్పత్తి అవుతాయి అన్నమాట. వికల్ప రాహిత్యం, ఏమి సమత్వం, చూసారా మన ధ్యానం నుంచి ఉత్పత్తి అయినవి అన్నమాట. ఇవన్నీ ఎవరిని చూసినా సమానంగా, ఎవరిని చూసినా ధ్యానం. కొంతమంది ధ్యానం చేస్తూనే ఉంటారు, ఒక చిన్నదానికి ఎంతో కోపం తెచ్చేసుకుంటారు. ఆ కోపం వాళ్ళు ఏమవుతుందంటే ఈ ధ్యానం యొక్క శక్తుల్లో బయటికి. మనం కూడా జపం చేస్తాం 108, గట్టిగా అరిచామనుకోండి కోపంతో, ఈ శక్తి బయటికి వస్తుంది. అరవచ్చినప్పుడు అరవాలి, అర్థమైందా? అరవపోతే అవుతుందా? కాబట్టి సమత్వము, శాంతి, మైత్రి, కరుణ, కీర్తి, ఇవన్నీ కూడా ఆ యొక్క ధ్యాన వృక్షం నుండి ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ ఉత్పత్తి అవుతున్నాయి. అందుచేత మనం ఏం చేయాలి? వీటినన్నిటినీ మనకు కలగాలి అంటే మనం దినదినాభివృద్ధిని పొందించుకోవాలి. మనకు ఉన్నటువంటి స్థితి. ఒక 1000 రూపాయలు ఉన్నవాడు జీవితం అంతా 1000 రూపాయలతోనే ఉంటాను అని చెప్తుంటుంది వాడికి. ఇంకా పెంచుకోవాలి ఉంటుందా లేదా? 1000 రూపాయలతో ఏదో కూరగాయలైనా ఒక 10 కిలోలు కొని ఇంకా ఇంకొక 1200 చేసుకొని ఉంటుందా లేదా? అలాగనే మనము కూడా మన హృదయాకాశంలో ఎక్కువ పెంచుకోవాలి. ధ్యానము కానీ, జపము కానీ, ఈ ప్రకమైన భావనలు ఏం చేయాలి? పెంచాలి. ఇప్పుడు పెంచినామో అప్పుడేమవుతుంది? అభివృద్ధి. అభివృద్ధిని పొందాలంటే మనం ప్రయత్నం చేస్తూనే ఉంటుండాలి. లేకపోతే ఇప్పుడు అభివృద్ధిని పొందాలి. కృషి లేకుండా అవుద్దా? 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఇంట్లో పెట్టి కూర్చున్నాము. ఎన్నాళ్ళు ఉంటే దానికి 1,00,000 వస్తా చెప్పండి? వస్తుందా? రాదు. ప్రయత్నం చేయాలి. అలాగనే ప్రయత్నం చేస్తే పెరుగుతుంది. లేదు ఏదో కాస్త శక్తి ఉంది మనకి, కొంచెం దైవశక్తి, ఆ శక్తి అలా ఉన్నాం అనుకోండి, మళ్ళీ పెరగదు కదా. మన శక్తి సరిపోద్దా ఆత్మతత్వానికి? చాలు. ఈవేళ మనకి ఒక ఎంతవరకు మనకి శక్తి ఉంది, ఎంత శక్తి పెంచుకోవాలి అంటారు. పూర్తిగా శక్తి తగ్గుతుందా? ఏ శక్తి? ఆధ్యాత్మిక శక్తి పెరుగుతూ ఉందా? ఇది మన నిత్యం గమనించుకోవాలి, పెంచుకోవాలి. మరి పెంచుకోవాలంటే ఏమిటి? ఇతరమైనటువంటి కార్యకలాపాలను తగ్గించుకోవాలి. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన పిచ్చి చేష్టలు, ఇవన్నీ ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అర్థమైందా? అప్పుడు శక్తి. వ్యాపారం చేసినటువంటి వారు పూర్తి వ్యర్థ కలాపాలు మాట్లాడడం చూశారా? వాడు మాట్లాడితే 1 నిమిషం మాట్లాడితే వచ్చిన వాడు సరిగా బేరం పోతుందని ఒక్క నిమిషం కూడా మాట్లాడి పని చేస్తూనే ఉంటాడు. మాట్లాడితే వాడి వల్ల ఇంకా వాడికి సంతోషం కలిగించి రేపు వాడు కొట్టుకొచ్చేటట్టు చూసుకుంటాడు, మాట్లాడతాడు. కానీ ఇంకో మాట్లాడతాడా? అన్నీ వాడు వచ్చినారు కదా, అన్నగారు బావగారు ఎప్పుడు వచ్చారు అనుకోండి, వాడు భుజాలు గజాలు అయిపోతాయి. అర్థమైందా? వీడి కొట్టుకే వస్తుంటారు. ఈ విధమైన మంచి మాటలతో వాడిని తాము చేసుకుంటారు. అందుకనే మంచి పనులతో మనం ఏం చేయాలి? పెంచుకోవాలి. ఆ విధంగా అందరూ చక్కగా పెంచుకొని ఆ ధ్యానం సంబంధమైనటువంటి విషయానికి చక్కగా అనుకూలమైన వాతావరణం కల్పించుకొని, అటువంటి కల్పించుకున్నటువంటి ధీశక్తిని ఆ యొక్క పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అలాగనే మనకి ఆ గురుదేవుడికి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.